హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మార్నింగ్ 3:30 AM. అంటే గేమ్ చేంజర్ మార్నింగ్ 4 o'clock షోకి వచ్చాను. ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ వెళ్ళి ఇట్స్ డీసెంట్ ఫస్ట్ హాఫ్. తమన్ గారి బీజం చాలా బాగుంది. సాంగ్స్ చాలా గ్రాండ్గా పిక్చరైజ్ చేశారు. శంకర్ గారి మార్క్ కనపడింది. కాకపోతే రామ్ చరణ్ గారి కాలేజ్ డేస్లో ఆ యాంగర్ అంటే ఆ కోపాన్ని తగ్గించే ఆ ప్రాసెస్ అంతా కొంచెం మనకి బోర్ కొట్టింది. బోర్ అని అనలేము, కొంచెం రొటీన్గా అనిపించింది. కాకపోతే దాని కూడా రీజన్ ఉంది. అతను ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడనే కూడా ఆ సీన్స్ ద్వారా మనకి చెప్పారు. ఇంటర్వెల్ పోస్ట్ 30 minutes నెంబర్ 1 తీశారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళలేదు. బట్ యాజ్ ఆఫ్ ఇట్స్ డీసెంట్ ఫస్ట్ హాఫ్. ఇప్పుడే మూవీ అయిపోయింది గైస్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూశాను. ఇంకా మూవీ విషయానికి వస్తే రామ్ చరణ్ యాక్టింగ్ అనేది ఈ మూవీకి ప్లస్ పాయింట్. అండ్ తమన్ బీజిఎం కూడా. శంకర్ విషయానికి వస్తే సాంగ్ పిక్చరైజేషన్ అనేది శంకర్ గారు బాగా తీశారు. అఫ్ కోర్స్ అది ఆయన పెట్టిన పేరు అనుకోండి. ఈ మూవీలో అతను అది మెయింటైన్ చేశారు. ఫస్ట్ హాఫ్లో రామచ్చా సాంగ్ కానీ ధూప్ సాంగ్ కానీ చాలా పిక్చరైజ్ చేశారు. ఫస్ట్ హాఫ్కి వస్తే రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ కానివ్వండి, పోస్ట్ ఇంటర్వల్ 30 minutes కానివ్వండి, ఇట్స్ హైలైట్ ఫర్ ద ఫస్ట్ హాఫ్. అండ్ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే రామ్ చరణ్ గారు ఐఏఎస్ అవ్వడానికి గల కారణాన్ని ఒక లవ్ ట్రాక్లో సెటప్ చేశారు. అదనే మనకు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. అంటే హీరోకి యాంగర్ ఇష్యూస్ ఉండటం, హీరోయిన్ కంట్రోల్ చేయటం, అండ్ హీరోయిన్ తనని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకోవడం, అవన్నీ మనకు కొంచెం నాకైతే కొంచెం బోరింగ్ అనిపించాయి అక్కడ ఫస్ట్ హాఫ్లో అదొక్కటే కొంచెం మైనస్ పాయింట్. సో రెస్ట్ ఆఫ్ థింగ్ ఫస్ట్ హాఫ్ ఈస్ డీసెంట్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేప్పటికే యాజ్ యూజువల్ మనకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది. సో అప్పని క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు జీవించారు, చాలా బాగా చేశారు. కాకపోతే ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అప్పన్ క్యారెక్టర్ అనేది చాలా ఇట్స్ టూ షార్ట్ ఫర్ ద మూవీ. అండ్ ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ఇక మూవీ అంతా ఎలా సాగుతుందంటే ఇక రామ్ చరణ్ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ అవ్వడం, అండ్ అజయ్ సూర్య గారు సీఎం అవ్వాలనుకోవడం, అండ్ వీళ్ళిద్దరి మధ్య ఇట్స్ లైక్ టామ్ అండ్ జెర్రీ. బట్ ఏంటంటే ఆ సీన్స్ ఏమి కూడా ఫ్యాన్స్ని ఎగ్జైట్ చేసి విజిల్ చేసేలాగా లేవు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైనస్ అనమాట. జస్ట్ లైక్ మూవీ ఎలా వెళ్ళిందంటే ఇక అట్లా వెళ్ళిపోయింది. అంటే ఇక ఆ స్టోరీకి అంతకంటే గొప్ప కూడా మనం ఏమి చేయలేము, అది శంకర్ ఫాల్ట్ కూడా అనలేము. ఇట్స్ లైక్ స్టోరీ అట్లాంటిది అనమాట. అంటే నాకు ఎలా అనిపించిందంటే ఈ స్టోరీ అనేది శంకర్ గారు రోబో ముందు మనకి ఈ సోషల్ దీని మీద తీసేవాళ్ళు కదా, ఆ టైంలో వచ్చే స్టోరీలా అనిపించింది నాకు. అందుకనే మరి ఇంకేం మెటీరియలైజ్ చేయలేకపోయారా సెకండ్ హాఫ్లో బాగా సీన్స్ నాకు అనిపించింది. దాని ఓవరాల్ మూవీ విషయానికి వస్తే మూవీలో నాకు బాగా అనిపించింది ఏంటంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో శంకర్ గారు చాలా బాగా తీస్తారు. ఇప్పుడు అపరిచితుడు కానివ్వండి, జెంటిల్మెన్ కానివ్వండి, భారతీయుడు కానివ్వండి, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది మనకు అసలు ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అంటే మూవీ చూసి బయటకు వచ్చాక కూడా మనకు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది మైండ్ నుంచి పోదు. ఇప్పటికీ మనకి అది శంకర్ గారి మూవీస్ అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది మన మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ మూవీలో వచ్చేప్పటికే గేమ్ చేంజర్ మూవీలో ఆ శంకర్ గారి ప్రీవియస్ మూవీతో ఉన్నంత ఇంపాక్ట్ అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ అనేది క్రియేట్ చేయలేదు. అఫ్‌కోర్స్ రామ్ చరణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, అంతా బాగుంది. కానీ అంత ఇంపాక్ట్ అయితే ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ అనేది క్రియేట్ చేయలేదు. అదొకటి అనిపించింది. రెండోది ఏంటంటే ఆ ఫస్ట్ హాఫ్‌లో ఆ లవ్ సీన్స్ అనేవి అంతగా చాలా బోర్ కొట్టాయి. అదో మైనస్. మూడోది ఏంటంటే స్టోరీ అనేది అందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు అని నా ఫీలింగ్. యాహ్! దట్స్ ఆల్. సో ఓవరాల్‌గా మూవీ వచ్చేప్పటికేంటంటే ఇట్స్ నాట్ ఏ బ్లాక్ బస్టర్. ఇట్స్ ఓకే టైప్ ఆఫ్ మూవీ. అండ్ రామ్ చరణ్ గారి ప్రెజెన్స్ అండ్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అనేది ఈ మూవీకి హైలైట్. యాహ్! తమన్ డిడ్ ఎట్ హిస్ బెస్ట్. బట్ శంకర్ గారికి ఇది కమ్‌బ్యాక్ అని అనలేము. బట్ ఓకే. ఆహ్, అని నా ఫీలింగ్. సో నా రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు యశ్వంత్ థియేటర్. థాంక్ యూ.